అదే ఈడ తెలుగుదేశం జనసేన పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు ఎంపీగా. వీళ్ళిద్దరిలో పోటీ ఎట్లుంటది? శేఖర్ వెళ్తాడు, పెమ్మసాని శేఖర్ వెళ్తాడు, ఉద్దమ్మకు పోతాడు రోసియా. ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు? కొత్త లీడర్ కదా ఆయన. కొత్త లీడర్ వచ్చింది లీడరా, జనసేన గెలిచిందిరా. ఇంకా ఏమి చేయలేదు, వైసీపీ ప్రభుత్వం ఏం చేయలే. చేయలేడు, అంత ఎదురుపోతాం. ఏం చేయలేడు ఆడి. కరెంట్ బిల్లు 2000 వస్తుంది, కరెంట్ బిల్లు. మాకేమో కరెంట్ బిల్లు, వాళ్ళకేమో కరెంట్ బిల్లు లేదు. ఇట్లా ఉంది అవతారణం. దానివల్ల ప్రయోజనం లేదు ఆడికి. ఆడికి ఆడు వైఎస్ఆర్ రైతు బజార్ పళ్ళ మాకు మూడు కోటంలో వస్తాయి. ముగ్గురు ఐదులోకి వెళ్తారు బాబు. ఆడికి వెళ్ళడు ఫుల్ గా. అన్న తెలుగుదేశం జనసేన పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎలా ఉంటుందా? పోటీ మట్టికి జనసేన తెలుగుదేశం రెండు వస్తున్నాయి కాబట్టి ఇదే వచ్చితే రెండు పెమ్మసాని గారే గెలుస్తారు. అంటే కొత్త లీడర్ కదా పెమ్మసాని గారు. కొత్త లీడర్ అయినా లోగడ ప్రభుత్వానికి వ్యతిరేకం మీద ఉంది కాబట్టి ఇన్ని చేద్దాం అనుకుంటున్నాం. అది అంటే వీళ్ళిద్దరి మధ్యలో గెలుపు అయితే ఎవరిదంటారు? గెలుపు పెమ్మసాని. అన్న తెలుగుదేశము జనసేన పక్క పెమ్మసాని గారు పోటీ చేస్తున్నారు, వైసీపీ పక్క కిలార్ రోసయ్య పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో గెలుపు ఎలా ఉంటది? గెలుపు ఎవరిది ఉంటది? చంద్రశేఖర్ గెలుపు. అంత పక్కాగా ఎలా చెప్తున్నారు? పక్కాగా అంటే మా తెలుగుదేశంలో ఉండగా ఎప్పుడైనా మా ఊరికి పనులు అయినాయి, ఇంకెవరు చేయలే. అది ఇప్పుడేం చేస్తారు, నాదెల మనోహర్ వస్తే నాదెల మనోహర్ కూడా చేస్తాడు. ఆయన గారు లోగడ ఈయన చేసింది చాలి. ఆల్పాటి రాజా కూడా మా పొలం చేశాడు. సావిల గారు రోడ్లు బోట్లు అన్ని శుభ్రం చేసి పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చినా మా ఊరు రూపాయి పని చేయలే, రూపాయి తిన్నోళ్ళు కూడా లేడు. ఎవడు కూడా పొలాలు పడిపోయి రాజుకెళ్ళినా కానీ రూపాయి రాలా. అంటే ఇప్పుడు పెమ్మసాని గారు మంచి చేస్తారని మీరు నమ్మకం ఉంది. ఒక తిప్పి చూస్తాగా. అది అంటే ఆయన కొత్త లీడర్ కదా, అట్లేమన్నా పక్క ఊరే కాబట్టి కొద్దిగా అభిమానంతో చేద్దాం అనుకుంటున్నాం. మా కులతులైనా కిలార్ రోసియా చెయ్యం ఆ పార్టీలో. ఏం పడితే 100-200 ఓట్లు పడుతుంది కానీ అంతకు మించి లేవు. నాదెల మనోహర్ గారు ఆయన గెలుస్తారంటారా ఇక్కడ? అనుకుంటున్నాం గెలుస్తాడని. ఇప్పుడు దాకా ఏం మంచి పనులు చేశారు ఆయన? లాగడ ఉన్నప్పుడు చేశాడు బాగానే. చాలా చేశారా?